shibidi dop 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 dop. Yes, yes, yes. ఈరోజు ఈ సోమం రాసిందిగా ఈరోజు గ్రౌండ్లో 6లు 4లతో అదిరిపోవాలి. ఎంతసేపు ఇంకా ఆషాఢ మాసం అని మమ్మల్ని దూరం పెట్టడం చూస్తారా? అబ్బా నేను ఊరుకుంటానా? ప్రజెంట్ జనరేషన్ ట్రెండ్ ఇది తెలియకుండా ఎలా శోభన చేసుకుంటున్నా చూడండి. నెల రోజులు ఆశ్రమాన్ని దూరం పెడతారా? చెప్పు. నేను ఇక్కడికి పారిపోనండి. ఏమో ఎవరికి తెలుసు? నువ్వు గడి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతే నేను తాగలేను ఇప్పుడు. పదే పదే. అవును, ఈ శోభన మీద ఈ చేయడంటే చిరాక. ఆగు. వీడెక్కడ ఆత్రంలో కూడా బాబు. సరే కూర్చో, ఫస్ట్ కూర్చో. చూడండి ఇంకో ఫ్రెండ్ తెచ్చాను, వెస్ట్రన్ వేర్. చూడు ఎంత బాగుంది నీకు. ఏంటండి ఇవి? సరే ఇది చూడు. అసలు నీకు నువ్వు ఇది వేసుకుంటే చాలా పర్ఫెక్ట్. ఇది ఉంది ఎందుకు ఈసారి వేసుకోవే. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎప్పుడు వేసుకోలేదు అవన్నీ. ఇది చూడు, అసలు ఇందులో ఉంటే నువ్వు అసలు మన ప్రాబ్లం ఇంకా బెటర్గా ఉంటుంది. చూడు ఎంత మంచిగా చూడు. చూడవే. ఇంకో ఫైనల్ గా నేను ఇస్తున్నాను, ఇది మాత్రం కాదండి. అసలు ఇందులో ఉంటావు చూడు, కనీ కనిపించిన విధంగా అసలు ప్రతి ఒక్క బాటు కనిపిస్తుంది. ఈసారి కంటే ఇదే మోర్ దెన్ బెటర్. చెప్పండి ఒకసారి. కష్టపడి ప్లాన్ చేస్తే మొత్తం చెడగొట్టేది. పల్లెటూరు మొద్దు. మీకైనా కోపం నాకు ఉండే. అమ్మ దొంగ, పెద్ద బెట్టు చేసినావుగా. అయితే సారీలే.
పిల్లడానికి మూడు ఏం చేయాలో అదే చేస్తున్నాను. చిచి నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావే? అమ్మ నాన్నలు చేసుకోమన్నారు, చేసుకున్నాను. సరే, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలో చెప్పారా లేదా? చెప్పలేదండి. పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారో తెలీదా? తెలియదండి. సరే, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను, చూడు. చిచి నేను నీ మొగుడిని. అయితే నాకు ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు. దేవుడా, మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావే? చెప్పాను కదా, మా వాళ్ళు చేసుకోమంటే చేసుకున్నాను. వాళ్ళు గాడి నుంచి పెళ్లి చేస్తారు, చేసుకుంటావా? చేసుకుంటాను. ఓరు నాయనో, ఇది మామూలు బ్రీడ్ కాదు, పక్క పల్లెటూరు బ్రీడ్. ఏవండి, నన్ను ఏమైనా అంటే అనండి, మా పల్లెటూరుని అంటే నేను ఊరుకోను. మా పల్లెటూరులో మామిడికాయలు ఉంటాయి, జామకాయ చెట్లు ఉంటాయి, చింతకాయ చెట్లు ఉంటాయి. మీకేం తెలుసు పల్లెటూరు గురించి? ఎంత బాగుంటుందో వాతావరణం. మా పల్లెటూరు నుంచి వచ్చే గాసమే మీరు మేసేది. అమ్మో, దీని పిచ్చి బీక్స్కి వెళ్ళిపోయింది. ఛీ, నా జీవితం శోభనం చేసి మూడంతా దుబ్బింది దీనివల్ల. ఛీ. ఏంటి అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు నేను ఏమన్నాను, ఏం చేశానని? ఇప్పుడు చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరండి? లోపలికి రండి. నమస్తే సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్, మాకు కొత్తగా పెళ్ళైంది సార్. ఇంట్లో వాళ్ళు ఆసరమని మమ్మల్ని దూరం పెట్టడానికి చూశారు. మేము వాళ్ళ కళ్ళు కప్పి ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకున్నాం సార్. తీరబోయి ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తే తను నాకు సహకరించలేదు సార్. వై? ఎందుకనంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇవేమి సెక్సువల్గా ఏం నేర్పించలేదంట. నేను ఎంత చెప్దామని ట్రై చేసినా సరే తనకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, అమ్మాయి చదువుకుందా? నేను 6th పాస్ అండి. నా సొంతకం నేనే పెట్టుకుంటా. 6th పాస్, వెరీ గుడ్, సూపర్. ఇంకేంటి మరి ప్రాబ్లం? శోభనం రోజు అందులాగే నేను చాలా ఆశలతో ఉన్నాను సార్. ఓకే ఆ విధంగా ఆమె టచ్ చేయడానికి చూశాను. ఓకే, కానీ కొంచెం కూడా సహకరించలేదు సార్. అవునా? కాపురం చేయమంటే కథలు చెప్తుంది సార్. అలా కాదండి, నన్ను ఎవరైనా తాకినా, చేతులు వేసినా నాకు అస్సలు నచ్చదు. మా అమ్మ చెల్లి తాకితే కూడా నాకు నచ్చదు. ఓహో, సంథింగ్ ఈస్ రాంగ్. ఇది సార్ నా సమస్య. మీరు కొద్దిసేపు బయట ఉంటే నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడతాను. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. సరే చూడమ్మా, మీ ఏజ్ ఎంత? మీ ఫ్రెండ్స్ లో నీకన్నా ముందు ఎవరికైనా పెళ్ళయిందా? అయ్యిందండి, 3 అమ్మాయిలకు అయింది. వాళ్ళకి పిల్లలు పుట్టారా? అందరికి పిల్లలు పుట్టారు. మరి పిల్లలు పుట్టడానికి వాళ్ళు ఏం చేశారు మీకు తెలుసా? తెలీదండి. చూడమ్మా, ఆ బల్బు ఎలా వెళ్తుందో మీకు తెలుసా? స్విచ్ చేస్తే వెలుగుతుంది. ప్లస్ అనే వైరు అండ్ మైనస్ అయిన వైరు, ఈ రెండు కలిస్తేనే ఆ బల్బు వెలుగుతుంది. బల్బుకి పిల్లలు పుట్టడానికి ఏంటండి సంబంధం? ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక ఆడ మగ కలిస్తేనే పిల్లలు పుడతారు. కాబట్టి నువ్వు కూడా మీ భర్తతో కలవాలి. ఊరుకోండి, మీరు డాక్టర్ అయి ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారే. ఒక ఆడు మగ కలవాలా? చిచి, ఏం చదువుకున్నారు అసలు మీరు? కర్మకాలి ఎంబీఏ చదువుకున్నానమ్మా. ఏం డాక్టర్ అండి మీరు? ఇవన్నీ మీకు ఎందుకు? ఇవన్నీ ఎందుకు క్లియర్ చేస్తున్నారు? ఏమైంది? ఈయన ఇంత కలవమని చెప్తున్నాడు. అది నాయన విషయం, నా వల్ల కాదు. ఎవరన్నా మంచి సైకాట్రిస్ట్ చూపించండి.
నాకు తెలిసిన సైకాట్రిస్ట్ డాక్టర్ ఉంది బంజరేజ్, అక్కడికి వెళ్ళి కలవాలి. లైంగిక విజ్ఞాన శాస్త్రం ప్రతి ఒక్క జంటకి తెలిసి ఉండాలి, అప్పుడే సంసార జీవితం సుఖవంతం అవుతుంది. సింపిరి చుట్ట